హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను నిన్న షార్ట్ వీడియో చేశాను కదండి. 1500 పాయింట్స్ రేంజ్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 కేటగిరీస్లో కూడా 3 టైప్స్ ఉంటాయి అనేసి. సో అందులో ఫస్ట్ కన్సల్టేషన్. సో ఒకసారి మీరు చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ కంప్లీట్ థియరీ పార్ట్ వాయిస్ బేస్ ఇచ్చేసరికి కొంతమంది అంటే ఎక్కువ వరకు వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. అక్కడ ఏంటి అనేది తెలియట్లేదు కరెక్ట్గా. సో అందుకే నేను ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎలా అయితే ఒక వీక్ స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఎక్స్పైరీ వరకు నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను ఆ 1500 పాయింట్స్ రేంజ్లో, ఒకవేళ కన్సల్టేషనా లేకపోతే అప్ సైడా డౌన్ సైడా లేదంటే ట్రెండ్ సెట్టింగ్లో ఎలా ఉంటుంది, ఆ రెండు కూడా నేను ఇందులో చెప్తాను. కాకపోతే ఫస్ట్ ఫస్ట్ కన్సల్టేషన్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు 1500 పాయింట్స్ రేంజ్లో కన్సల్టేషన్. అండ్ ఈ కన్సల్టేషన్ ఏంటి అంటే, మనకి వెనస్డే చూసారా, ఇక్కడ వెనస్డే అనేసి ఉంది. సో వెనస్డే ఎందుకు అనేసి అంటే, వెనస్డే రోజు మనకి ఎక్స్పైరీ క్లోజింగ్ అంటే బిఫోర్ ఎక్స్పైరీ. సో ఆ రోజే మనం ఎంటర్ అవుతాం మార్కెట్కి నెక్స్ట్ ఎక్స్పైరీకి, ఓకే? సో దాంట్లో ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూడండి, 50K ఉంది ప్రజెంట్ రన్నింగ్. అంటే మార్కెట్ వెనస్డే రోజు క్లోజింగ్ అంటే మనం ఈ 1500 రేంజ్లో మార్కెట్లో ఎంటర్ అయ్యే టైంకి 50K ప్రజెంట్ రన్నింగ్. మోస్ట్లీ ఒక 100-200 అటు ఇటు అయినా కూడా, ఓకే? సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుంది, ఫస్ట్ వెడ్నెస్డే రోజు మన క్లోజింగ్ బేస్లో నెక్స్ట్ వీక్ ఏంటి ఎక్స్పైరీలో 49,100 PE ఉంది కదా, అది 200 ప్రైస్. అట్ ద సేమ్ టైం ఈ 600 అనేది 400 ఉంది. దీని గురించి నేను చెప్తాను, జస్ట్ అలా ఉండాలి అన్నట్టు పెట్టాను. సో ఫస్ట్ 49,100 పుట్టు 200 రేంజ్లో, అంటే 150 to 200 రేంజ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మీరు, 50,400 కాల్, 150 to 200. అంటే మనము ఎప్పుడు కానీ కాల్ అవుట్ పుట్ అనేది 350 to 400 రేంజ్లో తీసుకుంటాం కదా. సో అదే జోన్ ఇది, ఓకే? సో ఇవి రెండు మనకి ఏంటంటే 1500 పాయింట్స్ రేంజ్. ఆ 1500 పాయింట్స్ రేంజ్ ఎలా అంటే, ఇటు 1000, అవునా? ఇప్పుడు మనకి 50K ఉందండి రన్నింగ్. సో 50K అంటే మనము ఇటు 49,100 పుట్టు తీసుకున్నాం, ఇటు 50,400 కాల్ తీసుకున్నాం. అంటే ఈ 50K రన్నింగ్ ప్రైస్లో ఇటు 500 ఉంది కాల్ సైడ్, పుట్ సైడ్ ఏమో 1000 రేంజ్ ఉంది, ఓకే? సో ఇందులో మనకి ఏంటి అంటే, వెనస్డే రన్నింగ్ ఆ రోజు ఎక్స్పైరీ రోజు మనం తీసుకునే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి ఫస్ట్ అటెంప్ ఏంటి 49,100 పుట్, ఇది 200 రేంజ్, ఓకే? ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ 50,400 కాల్ ఉంది కదా, అది 150 to 200 రేంజ్. కోర్స్ 400 అనుకోండి, ఓకే? సో మనం కంప్లీట్గా 200 400 పాయింట్స్లో ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకుందాం. అండ్ సేమ్ వెనస్డే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్స్డే ఆర్ ఫ్రైడే, ఓకే? ఈ థర్స్డే ఆర్ ఫ్రైడే ఏమవుతుంది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఏ పాయింట్స్, ఎందుకంటే మీకు అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, నేను ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్పట్లా, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కన్సల్టేషన్ మార్కెట్లో నేను చెప్తున్న స్ట్రక్చర్ ఏంటి అనేది నేను చెప్పాలనుకున్నాను. సో కొంచెం మీరు నోట్ చేసుకుంటే ఏంటి అంటే మీకు అది యూస్ఫుల్ అవుతుంది, ఓకే? అండ్ మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా రిపీటెడ్గా చూడడానికి కూడా మన దాంట్లో ఆపర్చునిటీ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే 49,100 పుట్టును 50,400 కాల్, ఇవి మనము వెనస్డే తీసుకునే కాల్స్. అట్ ద సేమ్ టైం ఈ 49,600 పుట్టుంది కదా, అది మనకి ఏమవుతుందంటే కన్సల్టేషన్లో థర్స్డే ఆర్ ఫ్రైడే ఈ 2 డేస్లో మ్యాక్సిమం థర్స్డే రోజు మీకు అర్థమవుతుంది మార్కెట్ ఏంటి అనేది. కాకపోతే ఆ టార్గెట్స్ ఇక్కడ నేను చెప్తున్నాను చూసారా, ఈ టార్గెట్. సో ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి అంటే మాత్రం మ్యాక్సిమం థర్స్డే ఆర్ ఫ్రైడే టైం పడుతుంది, ఓకే? సో మనము థర్స్డే రోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే, కన్సల్టేషన్ మార్కెట్ కదా, కన్సల్టేషన్ మార్కెట్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న 49,100 పుట్ అనేది 100 to 150 రేంజ్కి వస్తుంది, ఓకే? అండ్ ఇటు మనము 50,400 కాల్ తీసుకున్నాం 150 to 200 రేంజ్. సో ఇదేమవుతుందంటే 80 to 100కి వస్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు మనకి రెండు కూడా ప్రైజెస్ తగ్గాయి, ఓకేనా? ఈ 1500 పాయింట్స్ రేంజ్లో మనం తీసుకున్న పుట్టు 49,100 పుట్టు, ఇది ప్రైస్ తగ్గింది, ఓకే?
అండ్ కాల్ ఇది తగ్గింది. కానీ ఎందుకు మరి తీసుకోవాలి అంటే ఒక్క మాట, మనకు అసలు మార్కెట్ కన్సల్టేషన్ మార్కెట్ అని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఫస్ట్ ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసాం చూసారా, ఈ 50,400 కాల్ను 49,100 పుట్, ఈ ప్రైస్ యాక్షన్లోనే తెలుస్తుంది మనకి. ఓకేనా, ఎస్ ఇది కన్సల్టేషన్ అవుతుంది అనేసి, అంటే ఈ వీక్ మొత్తం కన్సల్టేషన్ అయ్యే మార్కెట్ ఉంది అనేసి ఇక్కడే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం థర్స్డే ఆర్ ఫ్రైడే రోజు ఈ 49,600 పుట్టుంది కదా, అది 200 to 230 లేదు. ఒకవేళ 49,600 పుట్టు మనకి ఈ 20-30 పాయింట్స్ ఎందుకు అని మీరు అనుకుంటే, ఇక్కడ మీరు 49,500 పుట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకు అనేసి అంటే కొంచెం ఒక 20-30 పాయింట్స్ ఇక్కడ ఎలా అయితే ఎక్స్ట్రా ఉందో అలాగే ఇక్కడ ఇచ్చే టార్గెట్ కూడా అలాగే వస్తుంది. లేదు నాకు 400 అయినా, కాకపోతే ఏంటంటే మనము 400కే టార్గెట్, ఈ 49,600 పుట్ అయినా లేదంటే 49,500 పుట్ అయినా కూడా ఈ 30 పాయింట్స్ రేంజ్ని చూసుకొని ఇక్కడ మ్యాక్సిమం ఇస్తుంది, 400 ప్లస్ ఇస్తుంది యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్. ఓకే, కాకపోతే ఎందుకు అంటే మనము అది ఆల్రెడీ మనకి కాలర్ పుట్ అనేది 2 హోల్లో ఉన్నాయి, అర్థమవుతుందా మీకు? సో కాలర్ పుట్ హోల్లో ఉంది కాబట్టి ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రాగా ఒక పుట్ అనేది యాడ్ చేస్తాము. సో ఎందుకు ఇది యాడ్ చేయాలంటే కన్సల్టేషన్ మార్కెట్ అనేది మనకు అర్థమైంది కాబట్టి, కన్సల్టేషన్ మార్కెట్లో ఏమైంది 1,500 పాయింట్స్ రేంజ్ నుంచి 1,000 పాయింట్స్ రేంజ్కి వస్తుంది ఇది. ఓకేనా, 49,600 ఆర్ 500 పుట్, అట్ ద సేమ్ టైం 50,400 కాల్. ఇటైతే ఇంకోటి యాడ్ చేసి ఉండదు, ఎందుకంటే 1,500 పాయింట్స్ రేంజ్ ఆల్రెడీ 1,500 పాయింట్స్ని ఎలా అంటే ఎక్స్పైరీ టైం వరకు అది 100 to 150 రేంజ్కి రావాలంటే ఈ జోన్ మధ్యలోనే రావాలి, ఈ 1,500 రేంజ్లోనే రావాలి. కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా కాల్ అనేది యాడ్ చేయము. ఈవెన్ మీరు ఆల్రెడీ మనకు ఒక టూ వీక్స్ బిఫోర్ అనుకుంటా కన్సల్టేషన్ అయింది, ఆ టైంలో నేను షార్ట్స్ కూడా పెట్టాను, షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా నేను కాల్ అనేది 50,400 అంటే ఈ 1,500 రేంజ్లో ఒక కాల్ మాత్రమే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు పుట్సే ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తాం ఎప్పుడు కానీ. అండ్ థర్స్డే ఫ్రైడే ఏమవుతుందంటే ఈ 200-230 రేంజ్లో మనం ఎంటర్ అయితే మార్కెట్లో టార్గెట్ పక్కా 400కి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇది కన్సల్టేషన్ మార్కెట్ అయినా లేకపోతే డౌన్ సైడ్ మార్కెట్ అయినా కూడా మార్కెట్ ఇదే జోన్లో ఇలాగే 400 ఇస్తుంది. ఓకే, ఇది పక్కా 49,600 పుట్ అనేది చాలా అంటే చాలా మెయిన్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ 230-200 అనుకోండి, ఆల్రెడీ మనము 49,100 పుట్ దగ్గర 200 పాయింట్స్, ఇక్కడ చూడండి మనము ఈడ 200 పుట్ ఉంది, ఆల్రెడీ 200 కాల్ ఉంది, అంటే 400 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. సో 400 పాయింట్స్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా మనము ఇంకొక 200 పాయింట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మార్కెట్ ఎలా చూడాలి మీరు అంటే, ఈ పుట్ ఉంది చూసారా 49,600 పుట్ అనేది, ఇది టార్గెట్ 400 పెట్టేసుకోవాలి. పక్కా 400కి వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, లేదు ఇక్కడ రాకపోతే ఎలా అంటే దీనికి ఇంకొకటి ఉంది, కాకపోతే అదేంటి అంటే కన్సల్టేషన్ మార్కెట్ కాదు, డెఫినెట్గా కన్సల్టేషన్ మార్కెట్ అయితే కాదు. ఎప్పుడైతే మనం ఇక్కడ 200 ప్లస్లో మనము ఒక 1,500 నుంచి 1,000 పాయింట్స్కి వచ్చినాక మనం తీసుకునే సెకండ్ పుట్ ఉంది కదా, ఆ పుట్ అనేది టార్గెట్ 400కి రాలేదు అంటే అక్కడ కన్సల్టేషన్ మార్కెట్ కాదు అని మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ మనం తీసుకున్న 1,500 పాయింట్స్ రేంజ్లో ఇక్కడ 49,100 పుట్ అనేది డౌన్ అయింది 100 to 150 రేంజ్కి, అండ్ 50,400 కాల్ అనేది డౌన్ అయింది, అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎక్స్ట్రాగా మనం ఈ 200 పాయింట్స్ తీసుకోవడం వల్ల ఇది కంపల్సరీగా 400ని రీచ్ అవుద్ది కన్సల్టేషన్ మార్కెట్లో. అండ్ ఇంకోటి, ఎప్పుడైతే 400 టార్గెట్ రీచ్ అవుద్దో, ఇప్పుడు ఈ 400 రాగానే ఈ పుట్ అండ్ మీదున్న 49,100 పుట్, ఈ టార్గెట్ 200. ఎందుకు 200 అంటే
వినండి. ఇక్కడ ఆల్రెడీ కన్సల్టేషన్ మార్కెట్లో గ్యాప్గా అంటే డేస్ తగ్గుతా కొద్దీ ఏమవుతుందంటే ప్రైస్ యాక్షన్లు కూడా తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో దానివల్ల ఇక్కడ మనము ఎప్పుడైతే ఇది 400కి వస్తుందో పుట్టు, ఇదే జోన్లో ఇక్కడ మనం 200లో తీసేసుకోవాలి. ఓకే, ఈడ మళ్ళీ ఉండనివ్వద్దు. కంపల్సరీగా ఇక్కడ 200ని మనము ఆర్డర్ ప్లేస్ చేసి ఇందులో కాస్టే వస్తాం కావచ్చు, కానీ ఇక్కడ మనకు ఒక 200 పాయింట్స్ అనేది వచ్చింది కదా. సో ఇవి కాల్స్ ఈ పుట్స్ అనేది 2 కూడా మనం క్లోజ్ చేస్తాము. ఈవెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీక్లో కూడా కన్సల్టేషన్ మార్కెటా ఇది అంటే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది ఎక్స్ట్రాగా ఇచ్చాను చూసారా, సెకండ్ కాల్ అనేది, ఇది 400ని మనకి ఫ్రైడే రోజు టచ్ అయింది. నేను ఈ కాల్ ఇవి అండ్ పుట్స్ ఈ 2 కూడా నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకొని పక్కకు రండి అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, సరే ఫైన్. ఇప్పుడు అయిపోయింది, పుట్స్ అయిపోయాయి. ఇప్పుడు కాల్ ఏంటి, ఆల్రెడీ మనం పెట్టిన 600 పాయింట్స్ రేంజ్లో ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చేసాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్ట్రాగా 49,900 కాల్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ 49,600 పుట్ అనేది 200 నుంచి 400కి వస్తుందో అప్పుడు మార్కెట్లో 49,900 కాల్ అనేది రేస్ అవుతుంది. అంటే ఇప్పుడే ఆల్రెడీ మన దాంట్లో పుట్స్ 2 క్లోజ్ చేసాము అండ్ ఒక కాల్ అనేది ఉండిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రాగా ఇంకొక కాల్ అనేది 200లో యాడ్ చేస్తాం మనం. ఓకే, ఇది ఏంటంటే వెనస్డే రోజు 400 to 450 ఉంటుంది. కానీ ఈ మనం చెప్పుకునే ఈ థర్స్డే ఆర్ ఫ్రైడే రోజు ఏమైందంటే మార్కెట్లో 200 to 220 ఒక 5 to 10 పాయింట్స్ అటు ఇటుగా ఇక్కడ మనం మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకుంటాం. ఓకే, అంటే మనము ఇక్కడ వెనస్డే తీసుకున్న 2 కాల్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేస్తాము. అండ్ ఆ రోజు ఇంకోటి ఎక్స్ట్రాగా తీసుకొని ఆ కాల్ కంప్లీట్గా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ 600కి క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనము ఫ్రెష్గా మళ్ళీ 200 పాయింట్స్ అలా ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా. సో ఇప్పుడు మార్కెట్లో ఈ 200 అనేది 400 to 450కి రావాలి. కానీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఆల్రెడీ మనకు కన్సల్టేషన్ మార్కెట్లో ఏంటి దోజీ క్యాండిల్స్ క్రియేట్ అవుతాయి. దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయ్యే రోజు ఆ రోజే మళ్ళీ మనకి మార్కెట్ ఇటే ఇస్తుందా అంటే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఈ పుట్స్ క్లోజ్ అయ్యి ఇప్పుడు కాల్ అనేది 200+కి వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ సెకండ్ టైం తీసుకున్న పుట్ ఉంది కదా 49,600, ఇది 400ని టచ్ అయ్యిందా మనకి డైరెక్ట్గా ఈ 49,900 కాల్ అనేది మనము 200 to 220లో ఈడ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఓకే, ఫైన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది టార్గెట్ 400, కాకపోతే ఆ రోజు ఇవ్వదు అని చెప్తున్నాను కదా. అండ్ ఇంకోటి ఏంటి, మన దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రాగా పుట్స్ అనేవి హోల్లో లేవు, కంప్లీట్గా క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏంటి, కాల్స్ 2 ఉన్నాయి. ఓకే, 50,400 కాల్ ఉంది, 49,900 కాల్ ఉంది. ఇప్పుడు ఈ కాల్ అనేది 50,400 కాల్ అనేది 150 to 200 రేంజ్లో మనం బై చేసాం కదా వెనస్డే రోజు. ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ బై చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ 80 to 100 రేంజ్కి వస్తుంది. ఓకే, ఎందుకంటే పుట్ సైడ్ ఇంత కన్సల్టేషన్ అయినప్పుడు కంపల్సరీగా మార్కెట్ అనేది ఈ జోన్కి రావాల్సిందే. ఓకే, ఈ జోన్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఏమవుద్ది, థర్స్డే ఫ్రైడే పుట్స్ క్లోజ్ అయ్యాయి, కాల్స్ మనకి ఇవి 2 ఉన్నాయి. ఓకే, ఇవి 2 కాల్స్ అనేది ఉన్నాయి కదా, వీటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము మండే ఆర్ ట్యూస్డే ఈ తీసుకున్న 49,900 కాల్ ఏదైతే ఉందో 200 to 220 ఇది మనకి 400కి సెల్ ఆర్డర్కి వస్తుంది, పక్కా 400కి వస్తుంది. ఓకే, అండ్ ఎక్స్ట్రాగా ఇప్పుడు ఆల్రెడీ మనము 50,400 కాల్ ఉంది కదా, ఇది ఫ్రైడే రోజు 80 to 100 ఉంది, కానీ మండే ఆర్ ట్యూస్డే రోజు 150 to 200 రేంజ్కి వస్తుంది. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఇక్కడ తీసుకున్న 200 పాయింట్స్ 200 220లో మనకి ఇక్కడ 400కి వస్తుంది కదా. సో దీనివల్ల ఇక్కడ 200 ఎక్స్ట్రాగా మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ ఇది ఈ 200 అనేది. ఓకే, ఈ 200 పాయింట్స్ అనేది ప్రాఫిట్ మనకి.
సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మార్కెట్లో ఈవెన్ 200 అన్నాను కదా, ఈ 200 అంటే ఆల్రెడీ 200 ప్రాఫిట్ అండ్ ఇంకోటి మళ్ళీ ఒక్క నిమిషం, ఇది 150 వేసుకుందాం. ఓకే, ఎస్ 150 పాయింట్స్. ఓకే, సో 150 పాయింట్స్ అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి ఈడ 200, ఈడ 150, కంప్లీట్గా 350 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్. సో ఈ 4 డేస్లో ఓకే, అంటే మనం ఫ్రైడే రోజు కౌంట్ చేయము, ఎందుకంటే ఆ రోజు మనం ఏం ట్రేడ్ చేయము, జస్ట్ ఎంటర్ అవుతాం అంతే. సో థర్స్డే, ఫ్రైడే, మండే, ట్యూస్డే వరకు మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 400 పాయింట్స్ అనేది 350 పాయింట్స్ అనేది ప్రాఫిట్ మనం బుక్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు వెనస్డే రోజు మన 100 to 150 రేంజ్, 100 to 150 రేంజ్లో మీరు ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ అంటే ఇది పక్కా ఇంపార్టెంట్, అందుకే 4 స్టార్స్ పెట్టాను నేను, 1 or 2 కాదు 4 పెట్టాను. ఎందుకు ఇట్లా అంటే ఇవాళే 0 to హీరో కాల్ ఉంది కదా, అది కూడా మనం ఇవాళే పోస్ట్ చేసాము. కాకపోతే ఎప్పుడు కూడా నా వీడియోలో నేను పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఒకసారి ఇవి రెండు చెప్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకనేసి నేను అలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఈ 100 to 150 రేంజ్ ఉంది కదా వెనస్డే రోజు, ఆ ట్యూస్డే క్లోజింగ్ వరకైనా, ట్యూస్డే క్లోజింగ్ అయినా లేదంటే వెనస్డే రోజైనా మనకి ఎక్కడ కన్సల్టేషన్ అవుతుంది అంటే మళ్ళీ ఫ్రెష్గా కాల్ తీసుకున్నాం. కంప్లీట్గా మన కాల్స్ అనేది ట్యూస్డే క్లోజ్ చేసాము అంతే. ఎప్పుడైతే మండే ఆ ట్యూస్డే 49,900 కాల్ ఉందో, ఈ కాల్ అనేది 400ని టచ్ చేసింది అంటే కంప్లీట్గా మనకు కాల్స్ ఇవి రెండు కూడా క్లోజ్ చేసేస్తాము. ఓకే, సో మనకు ఆర్డర్స్ ఏమి ఉండవు. అండ్ ఫ్రెష్గా మళ్ళీ ట్యూస్డే క్లోజింగ్ వరకా లేకపోతే వెనస్డే మార్కెట్ ఓపెనింగ్లోనా మనం మళ్ళీ ఎంటర్ అవుతాం. ఓకే, ఇక్కడ ఫ్రెష్ కాల్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ 350 ప్రాఫిట్ వచ్చింది అండ్ అది పక్క పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అంటే 49,900. అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం కాల్ క్లోజ్ చేసాం కదా 400లో, అంటే వినండి 400లో మనము క్లోజ్ చేసాము. కాకపోతే ఏంటంటే ఒక 100 to 150 రేంజ్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పాలి అన్నట్టుగా నేను ఇక్కడే పెట్టాను. ఈ 49,900 కాల్ ఉందా, అది ఆల్రెడీ 400కి వెళ్ళింది, కానీ ఏమవుతుంది అంటే మళ్ళీ 200కి వస్తుంది. ఎందుకు మనకి 100 to 150 రేంజ్కి రావాలి అంటే మీరు కరెక్ట్గా వినండి, ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, మనకి 1500 పాయింట్స్ రేంజ్లో మనకున్న కాల్స్లో 49,100 పుట్టుంది కదా, 49,100 పుట్టును 50,400 కాల్. ఈ 1500 పాయింట్స్ రేంజ్లో మనము ఏ ప్రైసెస్ని యూజ్ చేయలేదు. సారీ ఒక్క నిమిషం, యా ఫైన్. సో ఎక్కడ మనము ఏ పాయింట్స్ని అంటే ఏ కాల్ పుట్ కానీ మనం యూజ్ చేయలేదు అంటే ఈడ 49,400 యూజ్ చేసాం, ఈడ 50,400 కాల్ యూజ్ చేసాం. ఓకే, ఈ 1500 రేంజ్లో మధ్యలో ఉంది ఏంటిది 49,600 పుట్టు. దాన్ని మనము థర్స్డే ఆర్ ఫ్రైడే రోజు మనం తీసుకున్నాము, ఆ రోజు మనం ప్రాఫిట్ బుక్ చేసాం. కొంచెం సౌండ్స్ వస్తున్నాయి ఏమనుకోకండి, ఎందుకంటే అది బయట రోడ్ మీద జరుగుతుంది, సో దాన్ని మనం ఆపలేం కదా. సో ఇప్పుడు ఈ 49,600 పుట్ట అనేది ఇక్కడ మనం తీసేసుకున్నాం, అది 400 టార్గెట్. ఓకే ఫైన్. మళ్ళీ తర్వాత ఈ 50,400 కాల్ ముందు ఏడ 49,900 కాల్ ఆర్ 50K. ఎందుకంటే మనం ఇక్కడ మీకు నేను చెప్పడం జరిగింది 50K ప్రైస్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం తీసుకునే 1500 పాయింట్స్ రేంజ్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఎక్స్ట్రాగా 49,900 కాల్ అనేది కూడా యూజ్ చేసాం. ఓకే, సో కంప్లీట్గా ఈ 2 కాల్స్ 2 యాడ్ అయ్యాయి, వాటిలో ఎగ్జిట్ అయ్యాము, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ తీసుకున్న పుట్స్ రెండిట్లలో కూడా ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ బయటకు వచ్చింది.
అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇవి రెండు కాకుండా ఈ 1500 రేంజ్లో కాల్ ఆర్ పుట్ ఏంటి ఎక్స్ట్రాగా ఉంది అంటే, ఓకే, ఎక్స్ట్రాగా ఏది ఉంది ఇక్కడ మనకి 50,100 పుట్. ఓకే, మనము ఈ 1500 రేంజ్లో ఇటు 2 కాల్స్ యూజ్ చేసాము. మీరు ఒకసారి రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పుట్టిని మనం ఇన్వాల్వ్ చేయలేదు. ఓకే, ఫస్ట్ 1500 పాయింట్స్ రేంజ్ నుంచి, అంటే ఆ జోన్ నుంచి మళ్ళీ మనము 1000 పాయింట్స్కి వచ్చాము. 1000 పాయింట్స్ నుంచి అక్కడే మనం క్లోజ్ చేసేసాము. అండ్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ 50,100 పుట్ ఉంది కదా, దీన్ని మనం యూజ్ చేయలేదు. ఓకే, సో ఇది 200 అండ్ ఈ 49,900 కాల్ 200. ఇక్కడ ఏమవుతుంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి, మీరు కూడా గమనించండి, నేను 50K అయినా కూడా 50K మీద కానీ అటు కాల్ ఆర్ పుట్ అనేది నేను ఇవ్వను. ఎందుకు 100 to 150 రేంజ్ అంటున్నా అంటే, మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ మార్కెట్లో ఇవ్వాలి అంటే ఇటు 49,900, ఇక్కడ 49 కానీ 39 కానీ లేకపోతే 59 కానీ ఎక్స్పైరీ రోజు మనం 900 కాల్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 9 తీసుకోవాలి. లేదు ఒకవేళ 9 కాకుండా మనకు ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ ఉంటుంది అంటే 400. ఓకే, ఈ 50ని కానీ రౌండ్ నెంబర్ల మీద కానీ ఆ 500 పాయింట్స్ జోన్లో తీసుకోవద్దు. అక్కడ ప్రాఫిట్ రాదా అంటే ప్రాఫిట్ కాదు, ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్లో మనం ఎంతో కొంత లాస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకే నేను అవి టచ్ చేయను. ఈ 100 to 150 రేంజ్లో నేను ఆ రోజు మళ్ళీ 49,900 కాల్ లేదా 50,100 పుట్, ఇవి రెండు కూడా 200 కాల్స్లో మళ్ళీ మనము 400కి వస్తుంది ఇది. ఓకే, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటే మనకు బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మనకి ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 400 పాయింట్స్లో, ఈ 100 to 150 రేంజ్లో, సో ఇక్కడ ఫస్ట్ ఈ 2 కాల్స్ మనం ఆ రోజు తీసుకొని ఏదైతే ఫస్ట్ మన టార్గెట్ 400 కాల్ కానీ పుట్ కానీ. ఓకే, సో కాల్ ఆర్ పుట్ అనేది 400కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, అదే టైంలో ఆపోజిట్కి ఉంది. అంటే అది ఒకవేళ కాల్ 400కి వచ్చింది అనుకోండి, మనకి పుట్ అనేది 60 to 80 వస్తుంది సెకండ్ టార్గెట్. లేదు ఒకవేళ పుట్టే 400కి వచ్చింది అనుకోండి, ఈ కాల్ ఉంది కదా 49,900 కాల్, ఇది మళ్ళీ మనకి ఇక్కడ 60 to 80, అంటే ఏదైనా ఒక సైడు మనకి ఎంత మళ్ళీ ఒక 1000 పాయింట్స్ పర్ లాట్. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఒక 1000 వరకు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఉన్నది. అంటే ఒక 60 to 80 పాయింట్స్ అనేది మనం ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ నేను లాట్స్ మీరు ఎన్ని ప్లేస్ చేశారో అనేది నేను చెప్పట్లేదు, జస్ట్ స్ట్రక్చర్ మాత్రమే చెప్తున్నా. 1 లాట్ మీద నేను చెప్తున్నా. అండ్ ఇప్పటివరకు మన దాంట్లో మనం ఎప్పుడూ మాట్లాడుకోకుండా డిస్కషన్ చేయండి 0 to హీరో కాల్ అని చాలామంది అంటారు, కానీ నా దాంట్లో మాత్రం అది పక్కా హీరో కాలే అండి. ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుంది అంటే, చూడండి 1000 పాయింట్స్ రేంజ్ ఇది. ఓకే, ఇది వెనస్డే రోజు తీసుకుంటాము అనేసి చాలామంది అంటారు, కానీ వెనస్డే కాదు, దీనికి కూడా ప్రిపేర్ ప్లానింగ్ అనేది మనం ట్యూస్డే రోజే తీస్తాం. ఎందుకంటే ట్యూస్డే రోజు మనం ఇక్కడ ఈ కాల్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, ఇవి 100 to 150 రేంజ్లో ఉన్న ఈ 2 కాల్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అదే టైంలో మళ్ళీ మనము ఇవి కూడా సేమ్ హీరో కాల్ కూడా మనం అదే టైంలో ఎంటర్ అవుతాం. ఎక్కడ అంటే ప్రైజెస్ 220. ఓకే, 200 నుంచి 20కి వచ్చాము ఇప్పుడు. ఎందుకంటే అది స్మాల్ క్వాంటిటీలో, అంటే స్మాల్గానే ఉంటుంది టార్గెట్ కూడా. చెప్పాను కదా 60 to 80 టార్గెట్ డన్, ఎటైనా ఒక్క సైడే. ఓకే, అంటే మనం ఇటు 20 అనుకున్నా కూడా 40 పాయింట్స్ మనము ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా అందులో ఒక 20 or 40 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ కొంచెం నార్మల్గానే అయినా కూడా 100 కూడా రావచ్చు, కానీ 100 అనేది చెప్పలేము మనం. పక్క అయితే 60 to 80 వస్తుంది, అంటే ఒక 20 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తుంది. కాకపోతే నేను ఎందుకు ఇప్పటివరకు మన షార్ట్ వీడియోలో చెప్పలేదంటే కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ ఈ 1500 పాయింట్స్లో ఉన్న స్ట్రక్చర్ అర్థం కానప్పుడు ఇది చెప్పడం అంటే కష్టం. ఇది ఇంకా ఏమైందంటే అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎట్ ఎ టైం నేను ఇప్పుడు 100 to 150 రేంజ్లో ఉన్న కాల్స్ ఇచ్చేసి
అట్ ద సేమ్ టైం మళ్ళీ 1000 పాయింట్స్ రేంజ్లో ఉండే ఈ కాల్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి, అక్కడ పక్కాగా హీరో కాల్ అనేది అటెంప్ట్ చేయాలా వద్దా అనేది యాజ్ యువర్ విష్. ఓకే, లేదు నాకు ఇక్కడ ఒకవేళ ఈ 100 to 150 రేంజ్ అయినా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాఫిటే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ హీరో కాల్ అనేది ఏంటంటే ప్రైజెస్ తక్కువ ఉంటాయి, ఇక్కడ వచ్చే టార్గెట్ కూడా తక్కువే కాబట్టి కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే 1 లాట్ అంటే చాలా తక్కువ. సో అందుకే నేను ఇది ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు షార్ట్ వీడియోలో, కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీక్ ఏమవుతుందో చూసి ఒకవేళ కన్సల్టేషన్ అయితే మాత్రం ఇది మీకు అక్కడ క్లియర్ అయిపోతుంది 60 to 80. లేదు ఒకవేళ కన్సల్టేషన్ మార్కెట్ కాదు ఈ వీక్, పక్కగా మనకి ఒక అప్ ట్రెండా డౌన్ ట్రెండా క్లియర్ చేస్తుంది అనుకుంటే అది ఈ మోతాదు మించి వెళ్ళిపోద్ది. కాకపోతే ఈ జోన్కి రాదు అసలు. ఇక ఈ కాల్ అనేది ఎక్స్పైరీలో యూజే అవ్వదు. ఓకే, ఇక్కడ ట్రెండ్ యొక్క కంటిన్యూలో కానీ లేదంటే రివర్స్ అయ్యే పాసిబిలిటీ అవి చాలా హారబుల్గా అవుతాయి. ముఖ్యంగా కాల్ అనేది డీసెంట్గా వెళ్తుంది కానీ పుట్ అనేది అంత డీసెంట్గా రాదు. ఐ మీన్ డౌన్ సైడ్ అనేది ఒకవేళ డౌన్ సైడ్ అంత డీసెంట్గా మార్కెట్ వస్తే మాత్రం మళ్ళీ మనకి మళ్ళీ మనం ఆపర్చునిటీ తర్వాత వీక్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ మన కన్సల్టేషన్ యొక్క అనలిస్. ఓకే, సో బాగా లెంత్ అయింది ఇప్పటికే. సో నేను ఇంకా 2 ఉన్నాయి కదా టైప్స్, అవి నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ కంటెంట్ యూజ్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం, నేను ఇది కన్సల్టేషన్ మార్కెట్ కదా, ఈ కన్సల్టేషన్ మార్కెట్ని నేను ఇక్కడ థియరీ పార్ట్లో చూపించాను కదా, దీన్నే మీకు నేను చార్ట్లో చూపిస్తాను. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం ఆ థియరీ పార్ట్ని ఎక్కడ అప్లై చేసాము అంటే ఈ జోన్. ఓకే, ఈ కన్సల్టేషన్ ఉందా, ఈ కన్సల్టేషన్ అనేది అదే టైం. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళింది కదా, దీనికి సంబంధించి కూడా నేను చెప్తాను. కాకపోతే కన్సల్టేషన్ మార్కెట్లో ఈ కన్సల్టేషన్ మార్కెట్లో కానీ ఇలాంటి ఒక కన్సల్టేషన్ మార్కెట్లో కానీ సేమ్ ఇదే అవుద్ది. ఓకే, సో మీకు అంటే నేను మిమ్మల్ని ఎంటర్ అవ్వండి మార్కెట్లోకి, ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే టిప్స్ ఇస్తాను అని నేను చెప్పట్లా. ఇప్పుడున్న ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ న్యూస్ బేస్లో చేసే బదులు ఈ స్ట్రక్చర్ అనేది మీకు హెల్ప్ అవుద్ది. ఓకే, అండ్ నా కంటెంట్ కూడా అదే. నేను ఇప్పటివరకు చెప్పిన థియరీ పార్టే కానీ లేకపోతే నా ఛానల్ ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా అదొకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడ కూడా లాస్ అనేది పోస్ట్ చేయలేదు, నేను ఎక్కడ స్టాప్ లాస్ అనేది ఇవ్వలేదు. పక్కాగా మనం ప్రాఫిట్ తీసాము, లేదంటే సేఫ్ ట్రేడ్లో బయటకు వచ్చాము. అండ్ మీరు అనొచ్చు కన్సల్టేషన్ మార్కెట్లో మీరు ఓన్లీ ప్రాఫిట్ గురించే చెప్పారు కదా, ఆడ మీరేం సేఫ్ ట్రేడింగ్ అని చెప్పలేదు అంటే కన్సల్టేషన్ మార్కెట్ అంటేనే ప్రాఫిట్ అది. ఓకే, కాకపోతే ఏంటంటే ఆ కన్సల్టేషన్ మార్కెట్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలియక లాసెస్ అనేది తీసుకుంటున్నారు. కానీ మనకు ఒక స్ట్రక్చర్లో మనం మార్కెట్లో వెళ్తే, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్ట్రక్చర్లో వెళ్తే పక్కా మీకు ప్రాఫిట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇందులో సేఫ్ ట్రేడింగ్ కూడా చాలా తక్కువ. కన్సల్టేషన్ మార్కెట్లో సేఫ్ ట్రేడింగ్ అనేది ఎక్కడ అవుతుంది అంటే అనుకోని ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇప్పుడు మనము కన్సల్టేషన్ అవుతుంది అక్కడ, కానీ కన్సల్టేషన్ మార్కెట్లో కూడా అదంతా నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వట్లేదు, పాజిటివ్ ఇంపాక్ట్ అవ్వట్లేదు. అసలు ఎట్లాంటి మూమెంట్ ఇవ్వాలి ట్రేడింగ్లో కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ యొక్క వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, ఆర్డర్స్ ప్లేస్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాని టైంలో, వాళ్ళకి ఎటు దోచని టైంలో మాత్రమే మనకు సేఫ్ ట్రేడింగ్ ఉంటుంది అబ్బా. ఓకే, అందుకే నేను నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పింది అదే, నేను సేఫ్ ట్రేడింగ్ మాత్రమే. అదే చాలా రేర్ సేఫ్ ట్రేడింగే. పక్కా ప్రాఫిట్లు వస్తాయా అంటే వస్తాయి, కాకపోతే నేను కొన్ని వేల పాయింట్స్లోనో లేకపోతే కొన్ని లక్షలు వస్తాయి, కొన్ని కోట్లు వస్తాయని చెప్పట్లా. చిన్న ప్రాఫిట్స్ చిన్నగా అంటే బిగినర్స్ కూడా ఒక 6 to 7K లేదంటే ఒక 10K వరకైనా కూడా ఇన్వెస్ట్ చేసుకొని, చిన్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని ఒక కొద్ది మోతాదులో, ఇప్పుడు 10K పెట్టిన వాళ్ళకి లేదా 6K మ్యాక్సిమం మన 6 to 7Kనే ఉంటుంది మనం యూజ్ చేసేది, అవునా కదా.
సో అంటే 400 పాయింట్స్ కాబట్టి మనవి 350 to 400 పాయింట్స్ కాబట్టి ఆ జోన్లో మనము ఏం చేస్తాం ఎక్కువ 6 to 7K అంటే బ్రోకరేజ్ అండ్ కొద్దిగా ఒక 10-20 పాయింట్స్ అటు ఇటుగా పెట్టుకున్నా కూడా మనకు అక్కడే వస్తుంది. సో అందుకే 7 అంటున్నాం. సో 6 to 7K ఆ బ్రోకరేజ్ని యాడ్ చేసుకొని లేదంటే ఒక 10 to 20 పాయింట్స్ అగ్రెసివ్గా వెళ్ళినా కూడా 6 to 7Kనే. సో అందులో మీకు మినిమం ఒక 1500 to 2000 పాయింట్స్ వస్తున్న, ఐ మీన్ 1500 to 2000 ప్రాఫిట్ వస్తుంది అంటే బెటరే కదండి. ఓ 7K పెట్టిన వాళ్ళకి అందులో 2000 వచ్చాయి అంటే కొంచెం పర్సంటేజ్ ఉంది. నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్సెంట్ కూడా మాట్లాడే పొజిషన్ లేదు మార్కెట్లో, కానీ ఇంత ప్రాఫిట్ అనేది మాత్రం చెప్పుకోగలను. ఓకేనా? సో నా కంటెంట్ మీకు నచ్చితే, మీకు అర్థమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. అండ్ మిగిలిన 2 కూడా, ఐ మీన్ 2 టైప్స్ ఉన్నాయి కదా ఇంకా అప్ సైడ్ డౌన్ ట్రెండ్, వాటికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇదే చాలా లెంతీ అయింది కాబట్టి నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.